హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిస్కిలా ఆఫీషియల్. ఈ రోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చేసి పక్కా హైదరాబాదీ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ అన్నమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ గ్రీన్ చికెన్ కి కాంబినేషన్ గా పరాటా అయితే అసలు అద్రిపోతుంది. దాంతో తింటుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ రోజే ఇలా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, అందరూ చాలా ఇష్టపడి తింటారు. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనున్న బెల్ ని ప్రెస్ చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. గ్రీన్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్, లవంగాలు, ఇలాచీలు, జీడిపప్పు, సాజీరా, చెక్క, బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ అన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జీడిపప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ కూడా, అలాగే హోల్ గరం మసాలా పౌడర్. ఇప్పుడు చికెన్ లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే హోల్ గరం మసాలా, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్, దాంతో పాటు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని నూనెను పోసి వేడెక్కిన తర్వాత ఒక 2-3 బిర్యానీ ఆకులు, దాంతో పాటు చిటికెడు పసుపుని వేసి కలుపుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ ని వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి 20 నిమిషాల పాటు సిమ్ లో ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు నిమ్మరసం ని వేసుకోవాలి. 1 నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉండి గ్రీన్ చికెన్ కర్రీ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మరి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.